చాలా అంటే చాలా పెద్ద అయితే ఉన్నాడు గణపతి అయితే. మినిమం ఒక 20 ఫీట్స్ దాకా అయితే ఉంటాడు గణపతి అయితే. అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను ధూళిపేటకి అయితే వచ్చానన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే అయితే మనం సుందర్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాం. ఇంతకుముందు వీడియో పెట్టినప్పుడు అయితే చాలా మంది అయితే అప్డేట్ అయితే అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకు వీడియో అయితే స్టార్ట్ అయితే చేశాను. మన ఛానల్కి కొత్త వాళ్ళు చూస్తుంటే అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో గైస్ ఇప్పుడైతే మనం సుందర్ కళాకార్ షెడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ షెడ్ అయితే కనిపిస్తుంది కదా, మనకు బోర్డు సుందర్ కళాకార్. ఇక్కడ గణపతి ఐడల్స్ అయితే లోపడైతే ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మీకు ఒకసారి అయితే చూపెడతాను. మనకి ఇంతకుముందు వీడియోలో అప్డేట్ అయితే ఇచ్చినాను కదా. సో అప్పటికి ఇప్పటికే మన డిఫరెన్స్ ఉందా లేదా అనేది అయితే ఒకసారి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో లోపలికి వెళ్ళంగానే మనకి ఇంతకుముందు వీడియోలో అయితే ఇక్కడ అన్ని గణపతులు అయితే ఉండేవి. ఇప్పుడు కంప్లీట్గా మనకు క్లియర్ చేసి అన్ని లైన్గా అయితే డిఫరెంట్గా అయితే పెట్టారు. సో ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎంట్రీ ఇవ్వగానే మనకి ఈ గణపతి అయితే కనిపిస్తాడు అనమాట. సో బొజ్జ గణపయ్య ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది చూడండి. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటాడు. మనకి ఇంతకుముందు చూసినప్పుడు అయితే కొంచెం మనకి డిజైన్ అయితే వేయలేదు మనకి నగలకి. ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్గా మనకి నగలకి కానీ మనకి గణేష్ ఫినిషింగ్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. లేటెస్ట్ మోడల్ మనకి ఈసారి 2025లో అయితే రెడీ అయితే చేశారు. ఇక్కడ చూసుకుంటే 3 గుర్రాలు, అక్కడ చూసుకుంటే 3 గుర్రాలు అయితే ఉన్నాయి. మధ్యలో చూసుకుంటే సూర్య భగవాన్, ఇంకా ముందర వచ్చేసరికి అయితే మనకి శివుడు అయితే దర్శనం ఇస్తున్నట్టు అయితే కనిపిస్తున్నాడు కదా. సో చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకోటి కిరీటంపై అయితే డిజైన్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో అయితే ఉన్నాడు. సో దీంట్లో మనకి ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు లేట్ చేయకుండా ఆ మోడల్స్ అయితే చూపెడతాను. ఇక్కడ చూసుకుంటే మనకి మూషికన్ అయితే చిన్నగా అయితే ఇచ్చారు. డిజైన్ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంది. అట్రాక్టివ్ అయితే కొడుతుంది డిజైన్ అయితే. సో మనకి ప్రతి ఇయర్ 2025లో సుందర్ కళాకారులో ప్రతి ఇయర్లో ఒక గణేశుడు అయితే పెద్ద గణేశుడు అయితే రెడీ అయితే చేస్తారు కదా. ఆ గణేశుడిని అయితే ఇంకా తేలేదు. ఆ గణేశుని తర్వాతకి మనకి పెద్ద గణేశుడు అంటే ఈ గణేశుడు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఆ గణేశుని తర్వాతకి పెద్ద గణేశుడు అంటే ఈ గణేశుడు. ఈ గణేశుని చూసుకుంటే మహారాజ్ టైప్ అయితే మనకి హనుమంతుని గద అయితే పట్టుకొని అయితే ఉంటాడు. సో ఇక్కడ గదని చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. చాలా అంటే చాలా పెద్ద అయితే ఉన్నాడు గణపతి అయితే. మినిమం ఒక 20 ఫీట్స్ దాకా అయితే ఉంటాడు గణపతి అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఖైతాబాద్ లాగా అయితే ఉంటాడు గణపతి. పోయినసారి మోడల్ అనమాట. ఈసారి మనకు కంప్లీట్ నీట్ మళ్ళీ రీకలర్ వేసి అయితే సేల్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈసారి 2025లో సెకండ్ గణపతి మనకి పెద్ద గణపతి అయితే రెడీ చేశారు కదా. ఆ గణపతిని ఇంకా 4 డేస్లో తెస్తారంట. అది తెచ్చిన తర్వాతకి మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆ గణేశుని తర్వాతకి నెక్స్ట్ పెద్ద గణేశుడు అంటే ఈ గణేశుడే మనకి సుందర్ కళాకారులో. ఈ గణేశుడు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మనకి చూసుకుంటే రాముడు అయితే ఉంటాడు. రాముడు ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ చూసుకుంటే నమలిక అయితే ఉంటుంది మొత్తం కంప్లీట్గా. ఇక్కడ చూసుకుంటే పికాక్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా అయితే ఉంది అనేది. మనకి గణపతి వచ్చేసరికి అయితే బొజ్జ గణపయ్య ఏ విధంగా అయితే ఉన్నాడు చూసారు కదా. సింపుల్గా కూర్చొని ఉంటాడు, 4 చేతులతో దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తాడు. ఇంకోటి తొండం మాత్రం నిజంగా చెప్తున్నా ఈ గణేశునికి అయితే నెక్స్ట్ లెవెల్ అంటే ఉంది. చాలా అంటే చాలా బాగుంది తొండం అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఐస్కి కానీ ఏ విధంగా అయితే ఇచ్చారనేది చూడండి. సో ఇక్కడ కిరీటానికి చూసుకుంటే ఎంత డిజైన్ అయితే ఉందనేది చూసారు కదా. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పికాక్కి చూసుకుంటే అయితే ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది చూడండి. ఈ గణేశుల్లో మనకి ఇంకా బుకింగ్ అయితే కాలేదు. జల్దీ వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. ఎంత బాగుందంటే అంత బాగుంది గణేశుడు అయితే. ఇందులో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకో మోడల్ అయితే ఉంది. సో చూసిరు కదా. సో దీంట్లో మనకు ఓన్లీ 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. జల్దీ వచ్చి అయితే తీసుకోండి. ఇక్కడ సైడ్ చూసుకుంటే సేమ్ గణేష్. మనకి ఇక్కడ ఏంటంటే పాలిషింగ్ అయితే నీట్గా అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇంకోటి కిరీటానికి కలర్స్ కానీ అవన్నీ అయితే వేయలేదు. మనకి ఇంకో 1 వీక్ 2 వీక్స్లో మనకి కంప్లీట్గా ఫినిషింగ్ అయితే అయిపోతుంది అంటున్నారు. సో ఇక్కడ వర్క్స్ గిట్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇంతసేపు అయితే ఇక్కడ ఈ గణేశునికి వర్క్ అయితే అయిపోయింది. సో మీద చూసుకోండి మొత్తం కంప్లీట్గా మనకి కిరీటానికి ఏ విధంగా అయితే డిజైన్ అయితే వేసారనేది. సో జస్ట్ ఇప్పుడే వేసారన్నమాట డిజైన్ అయితే. ఇంకొక 2 వీక్స్లో మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ గణేశుల్లో మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఫిష్ అయితే ఇచ్చారు కదా. సో మన గణపతి పక్కన డిజైన్గా ఫిష్ అయితే పెట్టారు. సో ఈసారి 2025లో ఫస్ట్ టైం చూస్తున్నాను మనకు ఒక ఫిష్ అయితే పెట్టారు గణపతి పక్కన. ఇక్కడ చూసుకుంటే ఇంకో ఫిష్ అయితే ఉంది. మధ్యలో గణపతి మనకి చక్కముట్లో పెట్టుకొని అయితే కూర్చోవడం అయితే జరుగుతుంది. సో డిజైన్ చూసుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. పైన చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఫిష్ రాజదేవుడు అయితే ఉన్నాడు. ఇక్కడ దేవత అయితే ఉంది. నాకు నేమ్స్ అయితే తెలియదు అనమాట. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఒక దేవుడు ఒక దేవత అయితే ఉంది. మధ్యలో గణపతి అయితే కూర్చున్నాడు. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఫ్రేమ్ చూసుకుంటే చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో ఇచ్చారు. ఈ గణపతి వచ్చేసరికి అయితే మినిమం ఒక 19 ఫీట్స్ దాకా అయితే ఉంటాడు. సో 19 to 18 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఈ గణపతి చూసుకుంటే పోయినసారి గణపతి ఏ విధంగా అయితే ఉందనేది చూసిరు కదా. సో ఈ గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు.
ఈసారి 2025లో ఈ గణపతిని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసి మళ్ళీ రీసేల్ అయితే చేస్తారు. జల్దీ వచ్చి తీసుకోండి, ఎందుకంటే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో అయితే ఉన్నాడు. ఎందుకంటే మన ఖైరతాబాద్ నించోనం అయితే ఉంటాడు కదా, ఆ విధంగా అయితే ఉన్నాడు గణపతి అయితే. సో 4 చేతులతోటి ఏ విధంగా అయితే ఇస్తున్నాడు చూడండి దర్శనం అయితే. సో మనకి కుందన్స్ చూసిరు కదా ఏ విధంగా అయితే ఉంది అనేది. ఇంకా కొంచెం డస్ట్ అయితే ఉంది, ఆ డస్ట్ క్లియర్ చేసి మళ్ళీ రీపెయింటింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు అనమాట గణపతి అయితే. సో చూసిరు కదా, మనకి బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఎంత యూనిక్గా అయితే ఉన్నాడు గణపతి అయితే. సో ఇక్కడ మనకి సుందర్ కళాకారులో మెయిన్గా నచ్చేది ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్ చూసుకుంటే కంప్లీట్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మీకు ఎక్కడ చూసినా మనకి నగలకు చూసినా ఎక్కడ చూసినా మనకి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనేది చూడండి. డిజైన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి గణపతి డిజైన్ అయితే. సో కుందన్స్ కానీ మీకు కింద ఈట మిస్టేక్ లేకుండా ఎంత నగలకు కానీ చూసిరు కదా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉందనేది. ఇతర కళాకారు షెడ్కి వచ్చి ఒకసారి అయితే చూడండి ఏ విధంగా అయితే ఉంటాయి అనేది. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇట మీకు ఇందాక చూపెట్టాను కదా, మనకి ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కుందన్స్ కానీ ఏ విధంగా అయితే ఉన్నాయనేది చూసారు కదా. మనకి ఇంకా కలరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాడు. సో డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మీద చూసుకుంటే 3 గుర్రాలు అయితే ఉన్నాయి, అక్కడ సైడ్ 3 గుర్రాలు. మీకైతే ప్రతి వీడియోలో ఈ గణేశుడు అయితే చూపెట్టాను కదా. ఈ గణేశుడు ఈసారి చాలా పీసెస్ అయితే ఉన్నాయి మన సుందర్ కళాకారులో అయితే. సో మీకు అలాగే కొన్ని గణేశులు అయితే చూపెట్టాను కదా. సో ఇవన్నీ వచ్చి అయితే తీసుకోండి. సో లేట్ చేయకుండా మనకు ఒకసారి వచ్చి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మన గణపతులు అయితే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 10 పీసెస్ అయితే పెట్టారు నార్మల్గా అయితే మనకి దీంట్లో చూసుకుంటే. ఇంకా బయట షెడ్స్లో గిట మనకి కొన్ని గణేశులు అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూసుకుంటే కొన్ని గణేశులు అయితే రెడీ అయితే చేస్తున్నారు కదా. సో ఇది ఎక్కడనో కాదు, మనకి జాలి హనుమాన్ టెంపుల్ నుంచి కొంచెం స్ట్రైట్గా రావాలి. మీకు సుందర్ కళాకారు అని లొకేషన్ కొడితే మీకు లొకేషన్లో అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బయట కొన్ని గణేశులు అయితే ఉన్నాయి కదా. ఇవి గిట మనకి సుందర్ కళాకారు పక్కన షెడ్ వాలే అనమాట. ఇక్కడ చూసుకుంటే కొన్ని గణపతులు అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా డిజైన్ అయితే ఉంటాయి చూడండి. సో ఇది సుందర్ కళాకారు పక్కన షెడ్ వాళ్ళవి. ఈ గణేశులు అయితే ఇవన్నీ వేరే వాళ్ళవి అనమాట, అంటే సుందర్ కళాకారు పక్కన షెడ్ వాళ్ళవి. సో ఇక్కడ గిట రెడీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మన గణపతి చేతులు అయితే రెడీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు సింహము నంది మధ్యలో మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా గణపతి అయితే. సో ఏ విధంగా అయితే ఉందన్నది చూడండి. సో ఇక్కడ గిట్ట కొన్ని గణపతులు అయితే రెడీ అయితే చేశారు. సో మీకు లేట్ చేయకుండా మీకు ప్రతి ఒక్కటైతే చూపెడతాను. మనకి వీక్కి అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో జల్దీ మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో గైస్ ఇప్పుడైతే మీకు ప్రతి ఒక్కటైతే చూపెట్టాను కదా. మన ఛానల్కి కొత్త వాళ్ళు చూస్తుంటే అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో లేట్ చేయకుండా మీకు ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. మనకి ధూళిపేటలో ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది గణపతులు అయితే ప్రతి ఒక్క షెడ్ అయితే చూపెడతాను. మీకు స్కిప్ చేయకుండా అయితే నారాయణమూర్తి సింగ్ కళాకారు, గణేష్ సింగ్ కళాకారు, ఇంకా ప్రతి ఒక్క షెడ్ అయితే చూపెడతాను. సో మీకు అలాగే ఏమైనా షెడ్స్ కానీ తెలుసుంటే అంబర్పేట కానీ ఇంకా ఎక్కడైనా షెడ్స్ కానీ తెలుసుంటే మీరు కింద కామెంట్ అయితే వేయండి. అక్కడికి వచ్చి అయితే నేను వీడియో అయితే షూట్ అయితే చేస్తాను. సో అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.